ఐఎమ్ సుకీర్తి. ఈ వీడియో నీకోసం చేస్తున్నాను. యాక్చువల్గా నువ్వు కామెంట్ చేసావు కదా అక్క, పీసీఐ ఎట్లా రిలీవ్ చేసుకోవాలి అండ్ రెన్యూవల్ ఎట్లా అప్లై చేయాలి అని 10 days బ్యాక్. నేను ఈరోజే చూశాను. యాక్చువల్గా పీసీఐ రిలీవింగ్ కోసము ఇట్లా ఫామ్ 2021 అని డ్రగ్ లైసెన్స్ కాపీస్ ఉంటాయి. ఇది మనం ఫార్మసీకి లైసెన్స్గా ఇస్తాం రమ్మనమాట. ఎప్పుడైతే మన పీసీఐ సర్టిఫికేట్ మనం ఫార్మసీలో ఇచ్చామో మన నేమ్ అనేది దీంట్లో యాడ్ చేస్తారు. సో నువ్వు ఈ ఫార్మసీ నుంచి రిలీవింగ్ చేసుకోవాలి అంటే ఈ ఫామ్ 2021 నుంచి అఫీషియల్గా మన నేమ్ డిలీట్ అవ్వాలి అంటే దానికి ప్రాసెస్ ఏంటంటే ఎక్కడైతే ఫార్మసీలో మనం ఇచ్చామో ఆ ఫార్మసీ మేనేజర్ చేత మనం ఇట్లా సైన్ చేయించుకోవాలి. ఏంటి ఇట్లా నేను క్యాన్సిల్ చేయించుకుందాం అనుకుంటున్నా, సర్టిఫికేట్ నేను ఇక్కడ ఫార్మసీ నుంచి రిలీవ్ చేయించుకోవాలనుకుంటున్నాను సార్ అని చెప్తే వాళ్ళు మన నేమ్ యాడ్ చేసిన ఓల్డ్ ఫామ్ 2021 డ్రగ్ లైసెన్స్తో పాటు ఇన్స్టెడ్ ఆఫ్ మన పేరు ఎవరి నేమ్ అయితే యాడ్ చేశారో న్యూ ఫామ్ 2021 డ్రగ్ లైసెన్స్ కాపీ మనకి ఇస్తారు. జిరాక్స్ కాపీస్ ఇస్తే అవి రెండూ తీసుకొని మనం డిఐ దగ్గర తీసుకుని వెళ్తే ఫార్మసీ డిఐ ఆఫీస్కి వెళ్ళి డిఐకి చూపిస్తే కనుక ఆయన చెక్ చేసుకుని మన పీసీఐ సర్టిఫికెట్ ఉంటుంది కదా ఫార్మసీ సర్టిఫికెట్, ఆ సర్టిఫికెట్ బ్యాక్ సైడ్ మనం ఏ టైం పీరియడ్ నుంచి ఏ టైం పీరియడ్ వరకు మనం అక్కడ ఫార్మసీలో మన సర్టిఫికెట్ ఇచ్చాము యాడ్ అయ్యి ఉంది అని చెక్ చేసుకుని ఆ టైం పీరియడ్ ఫ్రమ్ విచ్ డేట్ టు విచ్ డేట్ ఆ టైం పీరియడ్ సర్టిఫికెట్ బ్యాక్ సైడ్ రాసి ఆయన సైన్ చేసి స్టాంప్ చేస్తారు. సో దీంతో నీ పీసీఐ సర్టిఫికేట్ ఆ ఫార్మసీ నుంచి అఫీషియల్గా డిలీట్ అయిపోయినట్టు అనమాట. అంటే నీ సర్టిఫికేట్ అక్కడ లేదు, అఫీషియల్గా రిలీవ్ అయిపోయింది అనడానికి ఈ ప్రాసెస్ చేయాలి. ఇది ఫస్ట్ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఓకే. అండ్ సెకండ్ వన్, ఎట్లా రెన్యూవల్ చేసుకోవాలి? పీసీఐ రెన్యూవల్ కోసము నువ్వు సేమ్ అక్కడికే ఫార్మసీ ఆఫీస్కి వెళ్తే అక్కడ మనకి రెన్యూవల్ ప్రాసెస్కి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తారంటే అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఇస్తారు. ఐదర్ ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. ఇట్లా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటే అక్కడ వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని దీంట్లో మనం ఫిలప్ చేయాలి. అంటే ఏముంటుంది, మన డీటెయిల్స్ ఎక్కడ వర్క్ చేసాము, ఎక్కడ మనం చదివాము, డీటెయిల్స్ అనేవి మనం ఫిలప్ చేసి వాళ్ళకి ఇస్తే కనుక అండ్ అట్లానే మన సర్టిఫికెట్స్ కూడా ఇస్తే వాళ్ళు స్కాన్ చేసి ఇస్తారు. ఐదర్ 10th, ఇంటర్, ఫార్మసీ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఒక ఫోటో అడుగుతారు. మ్యాక్సిమం ఇవే ఉంటాయి. వాళ్ళు స్కాన్ చేసి అప్లై చేసి ఒక 500 అమౌంట్ అట్లా తీసుకుంటారు 1 yearకి. అప్లై చేసిన తర్వాత ఇట్లా మనకు ఒక ఫామ్ ఇస్తారు, స్టేటస్ ఆఫ్ రెన్యూవల్ అనేది. ఇట్లా ఇచ్చి మనకి ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. రెన్యూవల్కి స్లాట్ బుక్ చేసుకోవాలి. మనం ఏ డేట్స్లో వెళ్ళాలి అనేది స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్స్ అడుగుతారు వాళ్ళు. ఆ డేట్స్లో మనం స్లాట్ చెప్తే కనుక బుక్ చేస్తారు. సో ఆ డేట్స్లో మనం వెళ్ళి మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు, వెరిఫై చేసి బ్యాక్ సైడ్ స్టాంప్ వేసి ఇస్తారు. సో దీంతో రెన్యూవల్ ప్రాసెస్ అనేది అప్లై చేయడం అయిపోతుంది. వాళ్ళు మనకి ఏ అడ్రస్కి రెన్యూవల్ సర్టిఫికేట్ పంపించాలనేది అడుగుతారు. సో వితిన్ 2 to 3 monthsలో ఆ అడ్రస్కి వాళ్ళు రెన్యూవల్ సర్టిఫికేట్ అనేది సెండ్ చేసేస్తారు, పోస్ట్ చేస్తారనమాట. ఇది మనకి డైరెక్ట్గా హ్యాండ్కి ఇవ్వరు, వాళ్ళు పోస్ట్ చేస్తారు. సో ఇది రెన్యూవల్ ప్రాసెస్ వచ్చి నీ సర్టిఫికేట్స్ అండ్ ఇంకా ఫోటో ఇవి తీసుకుని వెళ్తే అక్కడ రెన్యూవల్ అనేది అప్లై చేస్తారు. వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదమ్మా ప్రాసెస్ వచ్చి. ఐ హోప్ నీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చెయ్యి. థ్యాంక్ యూ.